నా పేరు డి శివరామరెడ్డి. నేను సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియాలో అడ్వకేట్ ఆన్ రికార్డ్గా ప్రాక్టీస్ చేస్తున్నా. నా పక్కనున్న వ్యక్తి పేరు గాదిరెడ్డి యూరి రెడ్డి. వీరు మార్గదర్శి చిట్ ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలో షేర్ హోల్డర్. అయితే మనం యూరి రెడ్డి గారితో ముందు మాట్లాడే బదులు ఒక 2-3 మినిట్స్ మీకు నేను కొంచెం బ్యాక్గ్రౌండ్ చెప్తాను. దాని తర్వాత మీరు ప్రశ్నలు ఉంటే అడగచ్చు. మార్గదర్శి చిట్ ఫండ్ సంస్థ 1962 ఆగస్టు 31వ తేదీన ఇన్కార్పొరేట్ చేయబడింది. ఇన్కార్పొరేట్ చేసిన నాటికే యూరి రెడ్డి గారి తండ్రి గారైనటువంటి గాదిరెడ్డి జగన్నాథ్ రెడ్డి గారు అందులో ప్రమోటర్ డైరెక్టర్. వారి యొక్క సంతకాలు మెమరాండమ్ ఆఫ్ అసోసియేషన్, ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్లో కూడాను ప్రమోటర్ డైరెక్టర్గా కనిపిస్తాయి. గాదిరెడ్డి జగన్నాథ్ రెడ్డి గారు, ఆయన జీజే రెడ్డి ఆ రోజుల్లో పిలిచారనమాట. ఆయన అప్పుడు ప్రముఖ బడా వ్యాపారవేత్త, పలు కంపెనీలు ఫ్లోట్ చేశాడు. అందులో ముఖ్యమైన నవభారత్ ఎంటర్ప్రైజెస్, నవభారత్ టొబాకో, నవభారత్ గ్రూప్ సంస్థలన్నీ కూడా వీటికి వీళ్ళ ఫాదర్ ప్రమోటర్ డైరెక్టర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ కూడాను. సో ఆ రోజుల్లో ఆయన ఇచ్చినటువంటి ప్రారంభ పెట్టుబడి 5,000 రూపాయలతో మార్గదర్శి చిట్ ఫండ్ అన్నది రామోజీ రావు గారు ఆ రోజుల్లో ప్రారంభించి జీజే రెడ్డి గారిని అందులో ప్రమోటర్ డైరెక్టర్గా కూడా ఆయన నమోదు చేయడం జరిగింది. 1964లో వాటాలు ఫస్ట్ షేర్స్ ఇష్యూ చేశారు. అందులో 400 షేర్స్ ఇష్యూ చేస్తే జీజే రెడ్డి గారికి 90 వాటాలు 90 షేర్స్ ఉన్నవి. అంటే ఆల్మోస్ట్ 23-24% వాటాదాడు మార్గదర్శి సంస్థలో. తర్వాత మార్గదర్శి అంచెలంచెలుగా పెరిగింది. ఇప్పుడు ఆల్మోస్ట్ వేలాది కోట్ల రూపాయల టర్న్ ఓవర్ చేసుకుంటూ అద్భుతంగా పురోగమిస్తుంది. అలాంటి సంస్థలో ఈ జీజే రెడ్డి గారి కుమారుడు ప్రస్తుతము షేర్ హోల్డర్. అయితే వీళ్ళ తండ్రి గారు 1985లో ఆయన ఎక్స్పైర్ అయ్యారండి, చనిపోయారు. తర్వాత 86 తర్వాత వీళ్ళ మదర్ కూడా చనిపోయారు. వీరు బేసిక్గా జకస్లోవేకియాకి చెందినవారు. వీళ్ళ ఫాదరు, వీళ్ళ మదర్ వాళ్ళంతా కూడా యూరోపియన్ కంట్రీ జకస్లోవేకియా ఉండేది ఆ రోజుల్లో, అక్కడికి చెందినవారు అనమాట. ఫాదర్ మదర్ చనిపోయిన తర్వాత వీళ్ళు అక్కడే ఉన్నారు. కానీ వీళ్ళ ఫాదర్కు ఉన్నటువంటి షేర్లు, ముఖ్యంగా ఈ మార్గదర్శి చిట్ ఫండ్ షేర్స్, వీటి గురించి వీళ్ళకి పెద్దగా అవగాహన లేదు. వీళ్ళ తండ్రి గారు చెప్పేవారు, మనకు ఆ సంస్థలో షేర్లు ఉన్నాయి, మనకి ఇక్కడ ఉన్నాయని చెప్పేవారు. కానీ ఏమిటి అనేటువంటి వివరాలు వీళ్ళకి తెలియదు. ఓన్లీ వీళ్ళకి ఎప్పుడు తెలిసింది మార్గదర్శి చిట్ ఫండ్లో షేర్లు ఉన్నాయనే విషయము ఓన్లీ 2014 సంవత్సరంలో సాక్షి న్యూస్ పేపర్లో వాళ్ళకు పెద్ద వ్యాసం రాశారు. ఆ వ్యాసంలో మార్గదర్శి చిట్ ఫండ్లో ఉన్నటువంటి షేర్ హోల్డర్సు, డైరెక్టర్సు, వీళ్ళ యొక్క వివరాలు, వీళ్ళ యొక్క పుట్టుపూర్వతలు అన్నీ కూడా అందులో క్లియర్గా వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేసి రాసి, ఈ జీజే రెడ్డి అంటే వీరి తండ్రి గారు ఒక ఆయన ఉన్నారు, ఆయనకు ఇంకా షేర్లు ఉన్నాయి. అంటే 2014 సంవత్సరంలో కూడాను జీజే రెడ్డి గారి షేర్లు మార్గదర్శి సంస్థలో ఉన్నాయన్నమాట. ఆయన ఎక్స్పైర్ అయింది ఎప్పుడండి? 1985లో ఎక్స్పైర్. చనిపోయిన తర్వాత ఆల్మోస్ట్ 25 ఇయర్స్ దాకా కూడాను ఆయన యొక్క షేర్లు ఇందులో ఉన్నాయి. సరే, అంతవరకు బాగానే ఉంది. సాక్షిలో వ్యాసం వచ్చిన తర్వాత వీరికి ఎవరు తెలియజేశారు, వీళ్ళకి బంధువులు ఇక్కడ చాలామంది ఉన్నారు. వీరి ఫాదర్ స్వస్థలము జొన్నపాడు, గుడివాడ దగ్గర ఉంటే జొన్నపాడు అండి. వీళ్ళ బంధువులు, రిలేటివ్స్ ఈ జొన్నపాడు పరిసర ప్రాంతాల్లో చాలామంది నివసిస్తున్నారు. సో వీళ్ళ బంధువుల ద్వారా వీళ్ళకి తెలిసింది ఏమిటంటే, మీ తండ్రి గారికి మార్గదర్శి చిట్ ఫండ్ సంస్థలో షేర్లు ఉన్నాయి, మీరు వాటిని క్లెయిమ్ చేసుకోవచ్చు కదా. ఇప్పుడు ఈ సాక్షి పత్రికలో విపులంగా దాని గురించి రాశారంటే వీళ్ళు ఎంక్వైరీ చేసుకుంటూ వచ్చారు. వచ్చిన తర్వాత వీళ్ళకి తెలిసింది వాళ్ళ ఫాదర్కు షేర్లు ఉన్నాయని. ఆర్ఓసీలో కూడా ఎంక్వైరీ చేసుకుంటే అక్కడ డాక్యుమెంట్స్లో కూడాను వీళ్ళకు ఉన్నటువంటి షేర్లు వివరాలు అవి కూడా క్లియర్ కట్గా సాక్షి వ్యాసంలో ఏమైతే రాశారో అవే క్లియర్ కట్గా రికార్డు నుంచి తీసుకున్నట్టుగా వీళ్ళు భావించిన తర్వాత వాళ్ళ షేర్లకు సంబంధించి వాటిని వీళ్ళ ఫాదర్ చనిపోయాడు కాబట్టి తండ్రి గారి దగ్గర నుంచి ఈ ట్రాన్స్ఫర్ చేసుకోవడం కోసం ట్రాన్స్ఫర్ పిటిషన్ కోసం వీళ్ళు రామోజీ రావు గారి సంస్థలో ఉన్నటువంటి ఉద్యోగులను, రామోజీ గారిని, వీళ్ళందరినీ కూడా పలు కలిసేందుకు ప్రయత్నించారు. కానీ అవేవి ఫలించలేదు, సఫలీకృతం కాలేదు. వీరికి ఎంట్రీ దొరకలేదు. యాక్చువల్గా షేర్ హోల్డర్ మార్గదర్శి చిట్ ఫండ్స్లో షేర్ హోల్డర్. వీరికి ఉన్నటువంటి షేర్లు 288 కావచ్చు, బట్ స్టిల్ హీ ఈజ్ ఎ షేర్ హోల్డర్. అసలు మార్గదర్శి చిట్ ఫండ్ సంస్థలో మొత్తం షేర్ హోల్డర్లు ఎంతమంది ఉన్నారండి? ఈయనతో కలిపి 6 షేర్ హోల్డర్స్ అందులో ఉన్నారు. పెద్ద సంస్థ కానీ క్లోజ్లీ హెల్డ్ సంస్థ, వ్యాపారవేత్త వాళ్ళు, ఎందుకంటే వైడ్లీ హెల్డ్ కాదు అది, ఎప్పుడు కూడా పబ్లిక్ ఇష్యూ అలాంటివి చేయలేదు. తర్వాత బహుళ వ్యాపకంగా వాళ్ళు షేర్లు ఇవ్వలేదు కాబట్టి క్లోజ్లీ హెల్డ్ సంస్థ. అందులో 5 మంది రామోజీ ఫ్యామిలీ మెంబర్సు, అవుట్ సైడర్ ఎవరున్నారంటే ఈయనకు 288 షేర్లు ఉండేవి. మీకు ముఖ్యమైన విషయం చెప్పాల్సింది ఏమిటంటే, మార్గదర్శి చిట్ ఫండ్ సంస్థ యొక్క
మేనేజింగ్ డైరెక్టర్గా కొనసాగినటువంటి చెరుకూరి శైలజ మేడం గారికి 1995 నుంచి 2016 వరకు యాజ్ ఎ మేనేజింగ్ డైరెక్టర్ ఆమెకున్నటువంటి వాటాలు కేవలం 100 షేర్లు మాత్రమేనండి, కేవలం 100 షేర్లే. ఈ యూరి రెడ్డి గారికి మేనేజింగ్ డైరెక్టర్ గారి కన్నా మూడు రెట్లు ఎక్కువ ఉన్నాయి. ఈయనకు 288 షేర్లు ఉన్నాయి వీళ్ళ తండ్రి ద్వారా వచ్చినవి. కానీ మేనేజింగ్ డైరెక్టర్ గారికి కేవలం 100 షేర్సే ఉన్నాయి. అదొక వింత. సరే, అది పక్కన అలా పెడితే వీళ్ళు 2016 సంవత్సరంలో కొంతమంది పెద్దల ద్వారా, తెలిసిన వారి ద్వారా, వీళ్ళకు ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్స్ల ద్వారా సో మొత్తానికి యాజమాన్యం రామోజీ రావు యాజమాన్యం వాళ్ళు కలిసి మాకు సంబంధించినటువంటి వాటాలకు సంబంధించి రావాల్సిన డివిడెండ్, ఎందుకంటే మార్గదర్శి చిట్ ఫండ్ సంస్థ హైలీ ప్రాఫిటబుల్ కంపెనీ. దాని నెట్వర్త్ ఇప్పుడు మనం చూసుకుంటే దాదాపు వార్షిక నెట్వర్త్ 1500 కోట్లు ఎంతో ఉంటుంది అనమాట. వార్షిక టర్న్ ఓవర్ 600-700 కోట్లు రమారమి ఆ రేంజ్లో ఉంటుంది. అలాంటి అద్భుతమైనటువంటి ప్రాఫిటబుల్ కంపెనీలో డివిడెండ్స్ అనేవి సాధారణంగా ప్రకటిస్తూ ఉంటారు. సో వీరికి రావాల్సిన డివిడెండ్లకు సంబంధించి వీరు వారిని కోరడం జరిగింది. డివిడెండ్లు కోరినప్పుడు వారు కొన్ని షరతులు పెట్టి, మీరు ఈ విధంగా వీటికి షేర్లు మాకు ట్రాన్స్ఫర్ చేస్తే తప్ప మీకు డివిడెండ్ ఇవ్వడం పేచీలు పెట్టేసి ఈయన రకరకాల మనోవేదనకు గురిచేసి, రకరకాల ఇబ్బందులకు గురిచేసి మొత్తానికి ఈయనతో కొన్ని పత్రాల మీద సంతకాలు పెట్టించుకున్నట్లు యూరి రెడ్డి గారు ఏపీసీఐడి వారికి ఒక కంప్లైంట్ ఇచ్చారు. ఆ కంప్లైంట్ దాదాపు 4-5 నెలల నుంచి ఆ కంప్లైంట్ కోసం ఏపీసీఐడి ఆఫీసు వారి దగ్గరికి పోతున్నారు. వారు ఫస్ట్ ఈయన కంప్లైంట్ చూసిన తర్వాత మేము దీంట్లో చాలా పరిశీలించాలి, మీ యొక్క బ్యాక్గ్రౌండ్ చూడాలి, మేము ప్రిలిమినరీ ఎంక్వైరీ చేయాలి, లలితా కుమారి కేసు ఆ యొక్క ఈ నేపథ్యంలో ప్రిలిమినరీ ఎంక్వైరీ తర్వాతనే మేము ఎఫ్ఐఆర్ చేయాలి. ఇవన్నీ చేసి ఇవన్నీ 4-4.5 నెలల నుంచి ఈ వ్యవహారాలన్నీ కూడా జరుగుతున్నాయి. తుదకు ఎట్టకేలకు నిన్న 13వ తారీఖున ఎఫ్ఐఆర్ కట్టడం జరిగింది అనమాట. క్రైమ్ నంబర్ 17/2023 ఎఫ్ఐఆర్ కట్టడం జరిగింది. అందులో ఈయన యొక్క ముఖ్య అభియోగం ఏమిటంటే, ఈయనకు ఉన్నటువంటి షేర్లు ఏవైతే ఉన్నాయో ఈయనకు ప్రమేయం లేకుండా వేరే వారెవరికో ట్రాన్స్ఫర్ కాబడ్డాయి. ఈయనకి ఇచ్చేటువంటి చెక్కు ఏదైతే ఉందో ఆ చెక్కును ఈయన ఇంతవరకు కూడాను ఎప్పుడు కూడా దాన్ని ఎన్కాష్ చేసుకోలేదు. ఏదైనా ఒక సంస్థలో షేరు ఇంకొకరికి బదలాయించాలంటే షేర్కు తగినటువంటి రెమ్యునరేషను, కన్సిడరేషను ఉండాలి. ఆఫర్, యాక్సెప్టెన్స్, కన్సిడరేషన్ ఇవన్నీ ఉంటేనే అగ్రిమెంట్ అవుతుంది అనమాట. సో ఇచ్చినటువంటి చెక్కును ఈయన ఎన్కాష్ చేసుకోలేదు కాబట్టి మీరు షేర్లు ట్రాన్స్ఫర్ చేసుకున్నా సరే కన్సిడరేషన్ లేదు కాబట్టి ఆ యొక్క ట్రాన్స్ఫర్ చెల్లుబాటు కాదు. ప్రస్తుతం ఈయన పేరు మీద ఉన్న 288 షేర్లని ఈయనకు తెలియకుండా, ఈయనకు కన్సిడరేషన్ ఇవ్వకుండా ఈయన డార్క్లో ఉంచి కొన్ని పత్రాల మీద ఒక డ్యూరెస్ ఒక బలాత్కారమైన పరిస్థితుల్లో ఒక డ్యూరెస్లో లేకపోతే ఒక బలవంతం మీద ఇంత సంతకాలు పెట్టించుకొని యాజమాన్యం వారు ఆ షేర్లని ఇప్పుడు ఆర్ఓసి రికార్డు పరిశీలిస్తే ఈయన దగ్గర ఉన్న 288 షేర్లు కూడాను మార్గదర్శి చిట్ ఫండ్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ అయినటువంటి శైలజా కిరణ్ గారికి బదలాయించినట్లు ఈయన కనుగొన్నారు. అందువల్ల ప్రస్తుతము శైలజా కిరణ్ గారి షేర్లు 100 షేర్ల నుంచి 288 ఈయన కలిపితే మొత్తం 388 షేర్లకు చేరాయి. ఈయనకున్నటువంటి షేర్లు ఈయన ట్రాన్స్ఫర్ చేసినట్లు వాళ్ళు రాసుకున్నారు, పుస్తకాల్లో రాసుకున్నారు. అసలు ఆ యొక్క షేర్లను బదలాయించాలన్నటువంటి యొక్క అవసరం ఈయనకి ఏనాడు లేదు. ఎందుకంటే అది హైలీ సక్సెస్ఫుల్ సంస్థ. ఆ సంస్థలో ఏడాదికి డివిడెండే 10 లక్షలు పైబడే వస్తుంది అనమాట. అందులోంచి 15 లక్షలు, 10 లక్షలు, 13 లక్షలు ప్రాఫిటబిలిటీ బట్టి. సో అలాంటి క్యాష్ కౌలో ఈయనకు షేర్లు అమ్ముకోవాల్సిన అవసరం లేదు. సో ఈ నేపథ్యంలో నాకు తెలియకుండా నా యొక్క షేర్లను నన్ను బెదిరించి తర్వాత నన్ను డ్యూరెస్కు గురి చేసి, నన్ను అయోమయానికి గురి చేసి, నా ద్వారా నా సంతకాలు కాగితాల మీద సంతకాలు పెట్టించుకొని నా షేర్లను అక్రమంగా బదిలించారని చెప్పేసి వీరు సిఐడి వారికి ఒక ఫిర్యాదు చేయడం జరిగింది. ఫిర్యాదు ఆధారంగానే సిఐడి వారి కేసు కట్టడం జరిగింది. సో ఇది నేపథ్యం. ఇక మీకేమైనా ప్రశ్నలు అంటే మీరు యూరి రెడ్డి గారిని ఒక్కొక్క ప్రశ్న ఒక్కసారి మాత్రం వేయాలండి. ఈయనకు తెలుగు కొంచెము. ఇప్పుడు రామోజీ రావు గారు ఉంటే హైదరాబాద్ సార్, ఆయన కూడా చికస్లోవేకియాలో ఉన్నారు. క్రైమ్ జరిగినది హైదరాబాద్లో అనుకుంటే ఏపీసీఐడికి ఎట్లా కంప్లీట్ చేశారు తర్వాత ఇంకోటి సార్, ఇప్పుడు ఈ చిట్ ఫండ్ సంబంధించిన వేరే ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, సిఐడికి ఎందుకు ఫిర్యాదు చేశారు? వెరీ గుడ్ క్వశ్చన్ అండి, చాలా మంచి ప్రశ్న వేశారు. సిఐడికే ఎందుకు మీరు ప్రశ్నించారు? ఇప్పుడు మీరు గత 6 months 7 months నుంచి చూస్తూ ఉంటే మీకు తెలుస్తుంది యాక్చువల్గా ఈ ఏపీసీఐడి. ఓకే ఓకే, యూ గో హెడ్. ఓకే, థ్యాంక్ యూ. వై ఏపీసీఐడి?
నేను తెలుగులో మాట్లాడతా, హాఫ్ ఇంగ్లీష్ హాఫ్ తెలుగు, రైట్? ఆల్ ఇక్కడ ఆంధ్ర నుంచి మన్నవాడు ఉన్నారు. నాకు ఇది కేస్కి, ఇది నాకు డెడ్ కేసు ఉంది. 2017లో ఫస్ట్ క్వశ్చన్ నాకు చెప్తారు ఎందుకు 2017లో ఇప్పుడు వచ్చారు ఇది కేసుకి, ఎందుకు వచ్చారు ఆంధ్ర సిఐడికి. నేను ఒక మాట బిఫోర్ ఇది చెప్తే ఒక మాట అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ చెప్తాను. ఏం శివరామ్ రెడ్డి గారు చెప్పారు అది చెప్పారు ఎగ్జాక్ట్లీ ఇది కేస్ హౌ ఇట్ వెంట్. నేను ఫాలో అప్ కేస్కి చేసలేదు చాలా సమస్య. నేను లెటర్ రాస్తే ఆర్ఓసి రాస్తే నాకు రిప్లై వస్తుంది లేదు. నేను నా ఫాదర్ లేదు, నేను ఆంధ్రాలో పెద్ద మనిషి లేదు, నేను నార్మల్ సిటిజన్ ఉన్నాను. ఇది చాలా ఓల్డ్ కేసు ఉంది. షేర్స్ ఇది నా షేర్ లేదు, ఇది షేర్స్ నా ఫాదర్కి ఉంది. అది షేర్స్ 1962 నుంచి ఉంది. ఈ నా ఫాదర్ సింపుల్ పర్సన్ ఉన్నాడు, జొన్నపాడు బ్యాక్గ్రౌండ్, అగ్రికల్చరల్ బ్యాక్గ్రౌండ్. started companies in 60s like an agriculturist, or foundation capital came from agricultural money. If my father డబ్బు ఇచ్చాడు 5,000 రూపీస్ రామోజీ రావు గారికి, అప్పుడు బిజినెస్ చేస్తే ఇది నా ఫాదర్కి కంటెంపరీ కంపెనీస్కి. ఈ రామోజీరావు గారు నా ఫాదర్ ఉంటే నా ఫాదర్ వైస్కి ఉంటారు. ఇండియాలో పెద్ద మనిషికి రెస్పెక్ట్ ఇస్తుంది. ఇది కేసులో నాకు ఇది కేసు షేర్స్కి ఫస్ట్ టైం తెలియంది ఎప్పుడు న్యూస్ పేపర్ కవరేజ్ ఉంది. నా దగ్గర పేపర్స్ ఉంది 97లో బ్యాలెన్స్ షీట్స్. నేను సీరియస్కి ఎప్పుడు didn't take interest 50 shares or 90 shares some company in Margadarsi. Otherwise 97లో నేను ఆర్ఓసి నుంచి బ్యాలెన్స్ షీట్స్ నా దగ్గర ఉంది. ఏం కంటెన్షన్ ఉంది? థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు ఇది ఆపర్చునిటీ లైఫ్ మే ఒక్క రెండుసారి ఇది పెద్ద ఆపర్చునిటీ వస్తుంది. నేను రామోజీరావు దగ్గర చాలా టైం ఆస్ చేశాను. నా ఫాదర్కి షేర్స్ ఏముంది, డబ్బు ఉంది, 5,000 రూపీస్ ఇచ్చాడు. నాకు ఇట్ డిసప్పాయింటెడ్ మీ. నాకు అబద్ధం చెప్పాలి. నీ ఫాదర్ నీకు పాకెట్ లోన్ ఇచ్చాను, నేను పాకెట్ లోన్ రిటర్న్ చేశాను. నేను చాలా సంవత్సరం మైండ్లో ఉంది, పెద్ద మనిషి ఎందుకు ఇది చిన్న 5,000 రూపీస్కి అబద్ధం చెప్పింది. నేను ఏం చేసలేదు. ఈ పేపర్స్ నా దగ్గర 97 నుంచి ఉంది బ్యాలెన్స్ షీట్స్ నా ఫాదర్కి కంపెనీస్కి. తర్వాత నేను నా ఫాదర్ లేదు, నా ఫాదర్ ఉంటే నా ఫాదర్కు తెలీదు ఏం సంబంధ్, ఏం రిలేషన్షిప్, హౌ టు హ్యాండిల్ ఆల్ దీస్ ఇష్యూస్. అండ్ అప్పుడు మీడియా నుంచి whenever this case happened, then afterwards 2016లో ఎప్పుడు నా బ్రదర్ బయట నుంచి వచ్చాడు. ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ద కంప్లైంట్, మోస్ట్ ఆఫ్ ద డీటెయిల్స్ యాజ్ ఇట్ వాజ్. మన బ్రదర్ ఇండియా తెలీదు. నేను చాలా సంవత్సరాలు ఇండియా బయటలో ఉన్నాను. లైక్ మై ఫాదర్ ట్రస్ట్ చేశాడు, వీ ఆల్సో ట్రస్ట్ ఇట్. ఎవ్రీథింగ్ వాజ్ డన్ ఇన్ ట్రస్ట్. And in this case, there was basically no intention of giving us any money. And because we were never even informed if we are shareholders in some company, they should say that the dividend should go to some IEPF fund or whatever. And after 30 years, even if somebody comes and asks maybe for some dividend or for some shares, and you are forced into a situation that you don't get the dividend unless you sell off the shares. And
anybody, whether you think I'm telling a story or I'm not telling a story, but it's a matter of principle. When you are forced and you have to sign papers, and we are only two brothers who basically are legal heirs of our father, and these shares are more than 50 to 60 years old, and my brother is also a very simple guy, and basically what I wanted to convey in this, we had no other option because we were forced into it, and we signed all the papers. And you asked why we came to Andhra CID. Sir, share పేపర్స్ పైన సైన్ చేసిన మీరే చెప్తున్నారు, షేర్ ట్రాన్స్ఫర్ పేపర్స్ పైన. మరి అలాంటప్పుడు మీరు షేర్లను ట్రాన్స్ఫర్ చేసినట్టే కదా. ఇప్పుడు అండర్ డ్యూరెస్ ఎప్పుడు చేశారు? 2016లో జరిగిన ఇష్యూని కాదు తమ్ముడు, ఈయన ఏ నేపథ్యం, ఏ సందర్భంలో సంతకం చేయాల్సి వచ్చింది? ఏ సందర్భంలో సంతకం చేయాల్సి వచ్చిందంటే అప్పుడే మాట్లాడి అప్పుడే అడగాలి. అవునండి, అప్పుడు లేనిది 7 ఏళ్ల తర్వాత. మీరు చెప్పేది బాగుందండి. ఇప్పుడు ఈయన ఒక వ్యక్తి, ఈయన ఒక ఇండివిజువల్, అంత పెద్ద సామ్రాజ్యాన్ని ఈయన ఎదుర్కోగలడా? మీరు చెప్పండి. చెప్తా ఇప్పుడు ఉండండి. ఎస్ ప్లీజ్. అవును, 2016లో షేర్ ట్రాన్స్ఫర్స్ పైన అన్నిటిపైన సంతకం చేసి ఇప్పుడు మళ్ళీ నాకు షేర్లు ఉన్నాయి అని చెప్పడం చేసిన ఇంటెన్షన్ లో భాగంగా అప్పుడు ఇండివిజువల్ గా ఉండి ఇప్పుడు ఎవరి కుట్రలో భాగంగా ఈయన పావుగా మారారు అనేది నేను అడుగుతున్నాను. చాలా ఉత్తమమైన ప్రశ్న వేశారు మీరు, చాలా ఉత్తమమైన ప్రశ్న వేశారు. ఈయన షేర్ హోల్డర్, ఈయన వాటాదారుడు, ఈయనకు ఉన్నటువంటి షేర్ల గురించి ఈయనకు అభ్యంతరకరమైన రీతిలో నువ్వు ఆఫర్లు ఇచ్చి అభ్యంతరకరమైన రీతిలో ఈయన ద్వారా మీరు దొంగతనం చేయాలనుకుంటే షేర్లని ఆయన చేశాడు కదా. ఆయన కౌన్సిల్ నేను ఒకటండి, మా క్లయింట్ ఇక్కడ ఏపీసీఐడి వాళ్ళు గత 6-7 మంత్స్ నుంచి వీళ్ళు చేస్తున్నటువంటి ఇన్వెస్టిగేషన్ ఏదైతే ఉందో, ఈ సంస్థ మీద చేస్తున్నటువంటి వ్యవహారాలు ఏదైతే ఉన్నాయో అవి చూసిన తర్వాత ఈయనకు కాన్ఫిడెన్స్ వచ్చింది. ఈయన జొన్నపాడుకు చెందినటువంటి వ్యక్తి, వీళ్ళ పూర్వీకులు జొన్నపాడు వాళ్ళు, వీళ్ళ పూర్వీకులు గుడివాడు వాళ్ళు, వీళ్ళ పూర్వీకులు గుడివాడ వాళ్ళు. క్రైమ్ జరిగిందని మీరు భావిస్తున్నప్పుడు జ్యూరిస్డిక్షన్ ఎక్కడ ఉంటే అక్కడ ఫిర్యాదు చేయాలి కదా. మరి మీరు మాకు ఏపీసీ ఇప్పుడు ఈయనకున్నటువంటి ఆస్తులు, ఈయనకున్నటువంటి తండ్రి గారికి ఉన్నటువంటి ఆస్తులు, వీళ్ళకున్నటువంటి బంధువర్గము, ఈయనకు వచ్చేటువంటి ఆదాయాలు. మీ అబ్జెక్షన్ ఏమిటి? ఈయనకు రైట్స్ ఉండవా అండి? రైట్స్ ఉండవా? రైట్స్ గురించి మాట్లాడరా? అదే అడుగుతున్నామండి. ఎస్, ఆ ప్రైమా ఫేసి fraudulent transfer. The question is fraudulent transfer. అది ఇన్వెస్టిగేట్ చేస్తారండి. Who are you to ask this question అండి? Yes, I am his counsel. Yes, who are you to answer this question? Yes, so we have filed a complaint. Complaint is with the FCID. Listen to me. Listen what I am saying. Listen what, please. My client has filed a complaint. Complaint has been registered with the CID officials. They are inquiring with this. And if there is any truth, they will go further. If there is no truth, let it be buried. If it is buried, you are happy. My client is not happy. సిఐడికి ఏం సంబంధం అసలు? ఇది కంపెనీ వ్యవహారాలు కదా. ఎన్సిఎల్టీకి లేదా ఆర్ఓసికి సంబంధం. మరి సిఐడికి ఏం సంబంధం? ఈయన ద్వారా ట్రాన్స్ఫర్ చేసుకున్నటువంటి విధానమే లోపభూయిష్టంగా ఉంది. ఈయన బెదిరించారు. మీరు ఇక్కడికి వచ్చి కూర్చొని మాట్లాడు. ఇప్పుడు ఈయన ప్లేస్ లో మీరు ఉన్నారనుకోండి, అలాగా జస్ట్ ఐ ఆస్క్ వన్ క్వశ్చన్. ఐ విల్ ఆస్క్ బ్రదర్, వాట్ ఈస్ యువర్ నేమ్? భరత్ గారు. భరత్ గారు, మీరే యూరి రెడ్డి అనుకోండి సార్, మీకే ఇలా అయింది అనుకోండి, మీరు ఇట్లా కూర్చుంటారా? ఊరుకోండి, వాళ్ళ ప్రశ్న మీరును మీ ప్రశ్నలును బలవారు, మీరును మీ ప్రశ్నలును భయపడిపోయాడు.
మీ అభ్యంతరం ఏమిటి? మీ అభ్యంతరం ఏమిటి? అవునండి, మేము కంప్లైంట్ లాడ్జ్ చేసామండి. మాకు అది చెప్పండి సార్. గట్ పాయింట్. Please explain what has occurred on the test. See this. The Camera is there. I see that. we had only one meeting, and in the meeting, in the meeting, at a certain point, the first in the meeting we got the dividend check, and the condition that we got the dividend check is that we have to sell off the shares of the company. Then we went to a secluded room, and in the secluded room I never opened up. Now the media is here, so I would like to say that in the secluded room I never agreed in selling off the promoter shares, because these are two absolutely separate issues. One is a dividend issue and one is a issue regarding sale of the shares. And I also was in a position where I had to take a decision, and when I was without a lawyer, when I was without a chartered accountant, and I was in Ramoji Rao's territory, what would anybody have done in my situation? If you are threatened, you have to sign these papers. I was very, very tense. And if you just asked a very good question, what I am doing after 7 years or 10 years. I would like to tell you one thing. If it was a normal transaction and transaction went as it went, if I had got my 1.5 or 2 crores money, I would have been the happiest person under the earth, because it was my father's hard work and legacy. Even if I got for the shares a reasonable amount, and my brother is also part owner of the shares, not only me. And in Europe life is very expensive. My brother is a simple doctor earning his We salary. are asking you a simple question. Yes. I will answer. So please wait. So in my situation, what do I do? Mr. Ramoji Rao is a very big person. He's a senior person. My brother has come all the way from abroad. We have been forced into a situation, and my brother also needs the finances. After our parents' death in 85, number one, we really did not do, and both brothers did not do anything about these shares, nothing. And I just wanted to say one more thing. You cannot talk about these things in public. And in 2016 we signed off and did this. I never deposited the check. In 2017, I remember I wrote a letter to ROC, and I told ROC that I didn't want to write that. See, it's చెప్పకూడదు. గన్ పాయింట్లో 2 people ఉంది, రూమ్లో ఉంది, ఏం సిచ్యుయేషన్ ఉంది, ఫ్యామిలీలో మదర్ సన్ ఈజ్ అ మర్డరర్. మదర్ ఎప్పుడు చెప్తా లేదు నా సన్ చాలా బాగా ఇన్సాను. ఇట్ ఈస్ ద కోర్ట్ ఆఫ్ లా విచ్ హ్యాస్ టు డిసైడ్.
ఇది కేసులో I was completely scared how to go about with this case, and if I wrote to ROC and I didn't get any reply, where is my fault? And you are today asking me a very, very, very good question. సార్ And ఇప్పుడు మీరు so- చెప్పిన- How much you have been got? మీరు Yes, we are winding up. Yes, we are winding So, up. I don't- listen, gentlemen, I don't want to talk more. listen, gentlemen, gentlemen. మీరు ఒక ఆరోపణ చేసి Yes, మీరు we are done for today. We are done for today. We will come back. We'll come back after some time. And thank you very much. Thank you. Chalo. We have answered each and every question in the contention that we have had. The investigation complete. It is just the beginning. Okay.